సంగారెడ్డిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాణిక్రావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం బట్టబయలైందని అన్నారు. ప్రభుత్వం వేసిన సూట్ డిస్మిస్ అయ్యిందని, రాజకీయ పదవికాంక్ష తప్ప సీఎం రేవంత్కు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మేము ఎప్పుడైనా పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతామని హరీష్ రావు అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైనటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం సుప్రీంకోర్టు సాక్షిగా ఈరోజు మళ్ళీ బట్టబయలైంది. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిది ఎంతసేపు రాజకీయపరమైనటువంటి పదవీకాంక్షనే తప్ప ఈయనకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మరొకసారి నేడు సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. మొదటి నుంచి మేము చెప్తూ వస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రయోజనాల కంటే తన గురువు గారి ప్రయోజనాలు, తాను గురుదక్షిణ చెల్లించుకునే ప్రయోజనాల మీదనే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ వస్తూ ఉంది. ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా మొదటి నుంచి కూడా మేము ఆధారాలతో మాట్లాడినాం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా, సూటిగా ఎత్తి చూపాం. మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదటి ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 24 జనవరి 2025 నాడు ఈ అంశాన్ని మేము బయటకు తెస్తే బ్యాక్ డేట్లో, ఒకరోజు ముందు డేట్తోని బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాసింది. ఇట్లా 2-3 సార్లు కూడా అదే జరిగింది. గోదావరి బనకచెర్ల అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ అయినా, సిడబ్ల్యూసిలో డిపిఆర్ పరిశీలన జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తేవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ప్రయత్నం చేస్తున్నట్టు బ్యాక్ డేట్లో ఉత్తరాలు రాయడం, పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విత్డ్రా చేసుకోవడం, ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో మన కేసు వచ్చింది. గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంది? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్? ఏం చేస్తుండ్రు? ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఇంత అతి ముఖ్యమైనటువంటి కేసు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు ఎప్పుడైనా. మీరు ఎందుకు రివ్యూ చేయలే? నిన్న మొన్న ఎంతసేపు బీఆర్ఎస్ని తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.
ఇప్పుడు గతంలో కూడా మీరు విరిటేసినారు. విరిటేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి కొట్టేసింది. రిట్టు నిలవదు, రిట్టు వేయడం తప్పు అని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రిట్టు డిస్మిస్ అయితే ఇప్పుడు సూట్ వేసింది, సూట్ కూడా డిస్మిస్ అయిపోయింది. అంటే 7 నెలలుగా ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? ఈ విషయాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ రిట్టు కూడా ఎప్పుడు వేసింది తెలుసా? అప్పుడు గోదావరి నల్లమల్ల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయలే. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడైనా కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయినాయి. గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025కు పూర్తయినాయి. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025. టెండర్లు అయిపోయినాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసిండ్రు. సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి కేసుల్లో రిట్ వేయడానికి వీలు లేదని, అది కూడా తప్పుడు లోపభూయిష్టమైన రిట్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, రిట్ డిస్మిస్ చేసింది. రిట్ డిస్మిస్ అయితే సూట్ వేసింది, సూట్ ఇవాళ అది డిస్మిస్ అయిపోయింది. అంటే 7 నెలలు, డిసెంబర్ 16 నుంచి ఇవాళ జూలై 13, 7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. వై ఆర్ యూ ఫెయిల్ టు స్టాప్ ద ఇల్లీగల్ ప్రాజెక్ట్? ఆపడం వదులండి, కేసే వేయలేకపోతున్నారే 7 నెలల. ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ 7 నెలలుగా మీరు కేసు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడానికి గల బలహీనత ఏంది? మొదలు కేసు వేసినప్పుడేమో టెండర్లు అయిపోయేదాకా చూసి ఆగి, గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేసుకున్నాక 5 రోజులకు విరిట్ వేస్తుంది, విరిట్ డిస్మిస్ అయిపోయాయి. సూట్ వేయడానికి మళ్ళీ 5 నెలలు తీసుకుంటుంది. ఆ సూటు ఇవాళ లోపభూయిష్టమైన సూటు, తప్పుడుగా వేసిందని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు మొట్టికాయలు వేసి ఈ సూటు చెల్లది, ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఈ సూటును డిస్మిస్ చేస్తున్నామని ఎత్తి అవతల పడేసింది. ఏం చేస్తున్నట్టు? ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన కేసు వేసి దాన్ని డిస్మిస్ అవ్వడమే ఒక బలమైనటువంటి సాక్ష్యం. ఇంత దారుణమా? ఎట్లుందంటే ఇదంతా డ్రామా ఎట్లుందంటే, నువ్వు కొట్టినట్టు చేయాలి, ఇది కానీ దెబ్బ తాకద్దు, నువ్వు అడిగినట్లే ఉండాలి కానీ ప్రాజెక్టు ఆగద్దు. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటుంది, ఆ కేసు నిలవది, ప్రాజెక్టు ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కొట్టినట్టే ఉండాలి కానీ దెబ్బ తాకద్దట. ఇవాళ ఆ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఎందుకు ఇవాళ కేసు ఫెయిల్ అయింది? ఒక మొదటిసారి ఫెయిల్ అయినప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడే విరిట్టేస్తుంది, అది కొట్టుడు బాయ్. రెండోసారి అన్న సూట్ అన్న సరిగా వేయాలి కదా, ఇవాళ మళ్ళీ కొట్టుడు పోద్దా? 7 నెలల తర్వాత కూడా ఒక అక్రమ ప్రాజెక్టును ఆపే తెలివితేటలు మీకు లేవా? ఆ రోజుల్లో మేము ఎన్ని ఆపినాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మేము పోయి కోర్టులో స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? అంటే నీ లోపభూయిష్టమైన విధానం, అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూటు ఇంత వేగ్గా ఉంటుంది, లోపభూయిష్టంగా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు నాకు తెలిసినంతవరకు. ఇవాళ మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వద్దు వద్దు అని మేము చెప్తూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఓకే అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే నేను మీటింగ్ పోను అన్నాడు. ఎజెండాలో ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. ఎజెండాలో ఉన్న ఢిల్లీలో మీటింగ్కి పోయిండు. ఎజెండాలో ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే నేను కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అన్నాడు. ఏం చేసిండు? మళ్ళా 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసిండు. మీటింగ్కు పోనంటాడు, పోతాడు. ఎజెండాల లేనే లేదు బనకచెర్ల అంటాడు, ఎజెండాలకెళ్ళి బయటకు వెళ్తుంది.
కమిటీ వెయ్య అంటాడు, కమిటీ వేస్తాడు. ఆ కమిటీలు ఎవరిని వేస్తాడు? చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు బంటు, చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాసును, అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? వ్రిట్ వేస్తే వ్రిట్ ఫెయిలు, సూట్ వేస్తే సూట్ ఫెయిలు సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇలా ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఇవాళ ఢిల్లీలో ఈరోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. అంటే మొన్న ఢిల్లీ